అబ్బా నాకు బోరు కొడుతుంది. తాతయ్య నాకు బోరు కొడుతుంది, ఒక కథ చెప్పవా? మనం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ విందాం. పిల్లలు, ఈరోజు ఒక పేద అమ్మాయి తన నిజాయితీతో ఎలాంటి ఫలితాన్ని సాధించిందో ఒక చిట్టి కథలో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నాడు. అతనికి తనను 10 మంది గుర్తుంచుకునేలా ఒక పని చేయాలని ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచనను అమలుపరిచాడు. చిన్నపిల్లల పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయునితో మాట్లాడి, ప్రతి శనివారం మీ పాఠశాల పిల్లల్ని మా ఇంటికి పంపితే ఆ పిల్లలకు బొమ్మలు ఇస్తాను అని చెప్పాడు. దానికి ఆ ప్రధాన ఉపాధ్యాయుడు సరేనని ఒప్పుకున్నాడు. ఆ ధనవంతుడి ఇంట్లో ఒక పెద్ద గది ఉంది. ఆ గదిలో చాలా బొమ్మలు పెట్టాడు. పిల్లలందరూ వరుసగా వచ్చి నాకు బొమ్మలు కావాలి, నాకు బొమ్మలు కావాలి అని అరుస్తూ పోట్లాడుకుంటూ చేతికి దొరికిన బొమ్మలను పట్టుకొని వెళ్ళిపోయారు. కనీసం ఆ ధనవంతునికి కృతజ్ఞతలు చెప్పిన వారు లేరు, నమస్కారాలు చేసిన వారు కూడా లేరు. ఒక పేద అమ్మాయి అందరి పిల్లలకి దూరంగా, అల్లరికి దూరంగా నిశ్శబ్దంగా నిలబడి అందరూ వెళ్ళిపోయాక మిగిలి ఉన్న చిన్న కుక్కపిల్ల బొమ్మను తీసుకుంది. ధనవంతుడి దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి వెళ్ళబోయింది. అంత వినయంగా నెమ్మదిగా ఉన్న అమ్మాయిని చూసి ఆ ధనవంతుడు ఎంతో సంతోషించి, నీ పేరేమిటమ్మా అని అడిగాడు. నా పేరు వేదవతి. మా తండ్రి గిరిధర్మ ఆచార్య, శిలాశిల్పి. మా తల్లి పేరు ప్రకాశిని అని వినయంగా చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. ధనవంతుడు మరుసటి వారం పద్ధతి మార్చాడు. అందరూ వరుసలో నిల్చోవాలి అని అన్నాడు. అందరూ వరుసలో నిల్చున్నారు. ప్రతి ఒక్కరికి తానే బొమ్మలు అందించి పంపించాడు. అందరికన్నా చివరిలో వేదవతి నిల్చుంది. వేదవతి వంతు వచ్చేసరికి ధనవంతుడు గత వారం వేదవతి తీసుకున్న కుక్కపిల్ల లాంటి బొమ్మని ఇచ్చాడు. వేదవతి ఏమీ మాట్లాడకుండా నమస్కరించి బొమ్మను తీసుకొని ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి బొమ్మను తల్లి చేతికి ఇచ్చింది. మళ్ళీ వెనుకటి వారం లాంటి బొమ్మనే తెచ్చావే అని తల్లి ఆ బొమ్మను బల్ల మీద పెట్టబోయినప్పుడు చేయి జారి బొమ్మ కింద పడింది. కింద పడగానే కుక్కపిల్ల బొమ్మ నోరు తెరుచుకున్నట్లుగా చిన్న తలుపు తెరుచుకుంది. అందులో నుంచి 10 బంగారు నాణ్యాలు బయటపడ్డాయి. వేదవతి తల్లి ఆశ్చర్యపోయింది. ఏదో పొరపాటు జరిగింది, వెళ్ళి ఈ నాణ్యాలను ధనవంతునికి ఇచ్చేద్దాము అని వేదవతి తన తల్లితో పాటు ధనవంతుని ఇంటికి వెళ్ళింది. ఆ ధనవంతుడు వాళ్ళను చూసి వాళ్ళు చెప్పింది విని, నేను మీ అమ్మాయి వినయ విధేయతలకు మెచ్చి గోప్యంగా ఆ నాణ్యాలు బహుమతిగా ఇచ్చాను, దయచేసి స్వీకరించండి. మీ అమ్మాయి నిజాయితీకి మెచ్చి మరో 10 బంగారు నాణ్యాలు ఇస్తున్నాను, అవి కూడా స్వీకరించండి. అమ్మాయి భవిష్యత్తుకు ఉపయోగించండి, నేను చాలా సంతోషిస్తాను అని అన్నాడు. ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని తెలుసుకుందాం. నిజాయితీ ఎల్లప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుంది.